అండి, వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చి మార్నింగ్ నుండి నైట్ వరకు అండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళడం కన్నా ముందు ఒక్క విషయం అండి, నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయడం లేదండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ని కూడా చూసేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటో చూసేద్దామా? అయితే రండి. ఫస్ట్ రైస్ అయితే కడిగి స్టవ్లో పెట్టేశానండి. ఇంకా టమాటో రైస్ చేద్దాం అన్నట్టుగా నెక్స్ట్ హాట్ వాటర్ అయితే రెడీ చేసుకున్నాను. నేను హాట్ వాటర్తోనే డే స్టార్ట్ చేస్తానండి. డైలీ కంపల్సరీ హాట్ వాటర్ అయితే తాగుతాను. హాట్ వాటర్ అని కాదు కానీ నార్మల్ వాటర్ కానివ్వండి, హాట్ వాటర్ కానీ ఏదో ఒక వాటర్ కంపల్సరీ మనం మార్నింగ్ అయితే తాగాలండి. చాలా మంచిది. ఎంప్టీ స్టమక్లో తాగాలి. అప్పుడే మన బాడీలోని టాక్సిన్స్ అన్నీ బయట వచ్చేస్తాయి. ఇంతవరకు ఈ అలవాటు అయితే మీకు లేదనుకోండి, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇంకా హాట్ వాటర్ తాగేసి పిల్లల్ని అయితే లేపాలి. వాళ్ళని లేపి రెడీ చేసే లోపల ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడైతే మా పెద్ద పాపని లేపి జడలు అయితే వేయాలండి. వెళ్ళి లేపాను. వీడియోలో అయితే 1 మినిటేనండి, కనీసం ఒక 15 మినిట్స్ అన్నా తనని లేపుంటాను ఇక్కడ చూడండి మీరు. ఇంకా బెడ్ పైన అయితే మా హస్బెండ్ చిన్న పాప పడుకుంటారు. ఇంకా మా పెద్దమ్మాయి నేను కింద పడుకుంటామండి. లేపుతూనే అస్సలు లేయడం లేదండి. డైలీ ఇదే అసలు. చాలా విసిగిస్తారండి పిల్లలైతే. పొద్దున జడలు వేయడానికి వీళ్ళని లేపడానికి 1 అవర్ ఇక్కడే ఫినిష్ అయిపోతుంది నాకు. ఇంకా ఫైనల్లీ లేచింది తను. ఇంకా లేచిన వెంటనే జడలు అయితే వేసేస్తున్నాను. చాలా చిక్కున్నాయండి హెయిర్స్. అసలు లాంగ్ హెయిర్ అంటాం కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఇంకేం చేద్దాం, లాంగ్ హెయిర్ అంటే అందరికీ ఇష్టం కదా. ఇంకా నాకు ఎలానో లేదు, పిల్లల కన్నా లాంగ్ హెయిర్ పెంచాలన్నదే నాకు. సో ఫైనలీ జడలు అయితే వేసేసాను. ఇంకా జడలు వేస్తున్నానా, మా లియో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. వాడికి రిబ్బన్ చూస్తే చాలండి, అదేంటో ఆడుకోవాలి. ఇంకా జడలే వేయనీయలేదు. ఇంకా కాసేపు వాడితో ఆడుకుంటాం అనమాట. మార్నింగే కంపల్సరీ ఒక 10 మినిట్స్ వాడిని ముద్దులాడేసి వాడితో ఆడుకొని తర్వాత పని అయితే చూస్తాను నేను. ఇంకా పెద్దమ్మాయి అయితే లేచి రెడీ అయిపోయింది. జడలైతే వేసేసాను. ఇంకా చిన్న పాపని ఇంకా కష్టం అండి లేపడము. ఈమెను లేపడానికి 10 మినిట్స్ అంటే ఆమెను లేపడానికి 20 మినిట్స్ అవుతుంది చూడండి. ఇంకా తూగుతూనే ఉంది. ఇంకా చిన్న పాపకి హెయిర్ కొంచెమే ఉంది కానీ ఆ హెయిర్లో కూడా చాలా చిక్కు ఆ చిక్కు తీసేటప్పుడు ఒక్క నిమిషాలు కూర్చో ఇలా వంగుతుంది అలా వంగుతుంది. అస్సలు తనకి జడ వేయాలంటేనే నాకు నడుము నొప్పి వచ్చేస్తుందని అంత విసిగిస్తుంది తను. ఫైనల్లీ జడలు అయితే వేసేసాను. జడలు ఒకటే నేను వేస్తానండి, ఇంకా రెడీ అంతా వాళ్ళే అయిపోతారు కాబట్టి ఫస్ట్ జడలు అయితే వేసేసి తర్వాత నేను కిచెన్కి వచ్చేస్తాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వాళ్ళే రెడీ అయిపోతారు. నేను ఇక్కడ ప్రశాంతంగా పని చేసుకుంటాను అన్నమాట. ఇంకా స్నాక్స్కి అయితే ఇవాళ పపాయ పెడదామని పపాయ అయితే కట్ చేస్తున్నాను. మా పిల్లలకి ఫేవరెట్ ఫ్రూట్ అండి ఇది పపాయ. సో పపాయ పైన వైట్గా ఉంటుంది కదా, అది కూడా ఉండకూడదండి. వాళ్ళకి కొంచెం చేదు తగిలిందంటే కూడా తినరు. సో నీట్గా క్లీన్ చేసి ఇంకా కట్ చేసి 2 డబ్బాల్లో అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా మిగిలింది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకే తినేస్తారు. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చి పపాయ ఎగ్స్ అయితే ఉడకబెట్టానండి. ఎగ్స్లో కూడా వైటే తింటారు కానీ ఎగ్స్లో ఉన్న ఎల్లో మాత్రం అస్సలు తినరు. ఇంకా వీడియోలో చూపించినట్టుగా ఇలా 2 బాక్సెస్లో అయితే స్నాక్స్ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా టిఫిన్ అయితే ఇచ్చేసానండి వీళ్ళకి. ఎగ్స్ ఇంకా పపాయ చూడండి ఎలా తింటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్ కదా, కాబట్టి అలానే తింటారు. ఇంకా ఏదైనా టిఫిన్ ఇస్తే కూడా నేనే తినిపిస్తాను, ఎందుకంటే వాళ్ళు తినరు, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు తింటారు. ఇంకా వేరేది ఏదన్నా అయితే నేను అది ఇది చెప్పి నేనైతే తినిపించేస్తాను. అసలు మార్నింగ్ తినడం అంటేనే కష్టం అండి వాళ్ళకి. టిఫిన్నే అస్సలు బాగా గొడవ చేస్తారు. ఇంకా తినబెట్టాలి కదా ఎలానో. వాళ్ళ ఫేవరెట్ అయితే వాళ్ళే తింటారు, లేదంటే నేను తినిపిస్తాను. ఇంకా కర్డ్ రైస్ అయితే చేశానండి. ఎందుకంటే టమాటో రైస్ చేస్తాను, కర్డ్ రైస్ చేశాను అనుకుంటున్నారా? టమాటో రైస్ చేద్దాం అనుకున్నాను కానీ రైస్ అంతా ఒకలాగా సాఫ్ట్ అయిపోయింది. సో కర్డ్ రైస్ అయితే చేసేసాను. ఇంకా మా పాప అయితే ఇంకా స్కూల్లోనే ట్యూషన్ అయితే వేసేసాను.
ఇంకా పపాయ వచ్చి మార్నింగ్ స్నాక్స్‌కి, ఇంకా డార్క్ ఫ్యాంటసీ అయితే ఈవినింగ్ ట్యూషన్ బ్రేక్‌లో తినడానికైతే పెట్టాను. ఫైనల్లీ లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ చేసేసానండి ఇక్కడ. ఇంకా మా పిల్లలు స్కూల్‌కైతే బయలుదేరేశారు. ఇంకా మెట్లు దిగేంత వరకు బాయ్ చెప్తూ ఉంటారండి ఈళ్ళు పిల్లలు. మా చిన్న పాప అయితే ఇంకా బాల్కనీలో వచ్చి నిల్చుకొని చూడు అని చెప్తోంది. ఇంకా ఫైనల్లీ పిల్లలైతే వెళ్ళిపోయాక లంచ్ అయితే ప్రిపేర్ చేసేసాను. రైస్, ఆకుకూర, పొటాటో ఫ్రై, ఇంకా రసం అయితే పెట్టేసాను. ఈవినింగ్ 4:30 అవుతోందండి. ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలి. ఇప్పుడు వెళ్ళాలి, నేను వెళ్తున్నాను. ఇంకా మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా అవి మడత పెట్టాలి. ఫస్ట్ పిల్లల్ని తీసుకొని వచ్చేసి తర్వాత ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా ఇవాళ థర్స్డే కాబట్టి బాబాకైతే పూజ చేయాలి. ఇంకా స్కూల్ నుండి వచ్చే దారిలోనే ఫ్లవర్స్ అయితే కొనుక్కొని వచ్చేస్తా. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలకి ఏం కావాలో ఇచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి బాబాకి పూజ అయితే చేసుకుంటా. ఇంకా మా పాప ఏదో స్నాక్స్ చేసిందండి. లేస్ ఉంటాయి కదండి, ఆ లేస్ ప్యాకెట్స్ పెట్టి ఆనియన్స్, టొమాటోస్ వేసి ఏదో ఒక స్నాక్ లాగా చేసింది. టేస్ట్ అయితే బాగానే ఉన్నింది. ఇక్కడ చూడండి, తను మీకు తినిపిస్తోందండి, నేనేమో నాకు తినిపిస్తుంది అన్నట్టుగా నోరు తెరుస్తున్నాను. ఇంకా దానికి చెప్పి ఫైనల్గా మళ్ళీ నాకైతే పెట్టింది 1 స్పూన్. ఇక్కడ చూసారా వర్షం, అసలు ఈవినింగ్ అయితే చాలా గాలి వాన అండి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సడన్గా పడింది. ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసేటప్పుడు టైం ఎంత తెలుసా అండి, 4:30 ఆర్ 5 అవుతుంది. అప్పటికే చీకటి పడిపోయింది. ఇక్కడ మా చిన్న పాప చూడండి, స్కూల్ నుండి వస్తూనే వానలో అయితే ఆడుతుంది నాకు తెలియకుండా. ఇంకా వెళ్ళి దాన్ని అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ బాబాకైతే ఈ విధంగా సింపుల్గా పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బాబాకి నైవేద్యం కూడా నేనేమన్నా చేసి పెడతానండి, కానీ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అయితే పెట్టేస్తాను బాబాకి. ఈసారి నైవేద్యం చేసి పెట్టినప్పుడు కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్లీ గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఇంట్లో కూడా నాకు అన్ని పనులు అయిన తర్వాత, అన్ని పనులైనా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు, కానీ ఆ గిన్నెలు కడిగి సింక్ క్లీన్ చేస్తేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో అందుకే నేను ప్రతి వీడియోలో గిన్నెలు తోమే వీడియో అయితే యాడ్ చేస్తా. ఎందుకంటే అది కూడా ఒక వర్కే కదండి. వీడియోలో కూడా నాకు ఈ క్లిప్ యాడ్ చేస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. సో ఫైనల్లీ గిన్నెలు అయితే కడిగేశాను. ఇంకా నైట్ డిన్నర్ వచ్చి పాప అయితే రైస్ తినింది. మధ్యాహ్నం ఆకుకూర అయితే ఉన్నింది, అదే వేసుకొని రైస్ అయితే తినేశారు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళైతే బయట తెప్పించుకున్నారు ఇవాళ. సో ఇవాళ కొంచెం ఫ్రీగానే ఉన్నాను. ఇంకా పూజ అయిపోయింది, పిల్లలు కూడా ఇంకా తినేసి పడుకునేశారు. ఇంకా నేను ఇక్కడ కిచెన్లో పనులు అయితే కంప్లీట్ చేసుకొని వెళ్ళే లోపల మా పిల్లలు పడుకునేసి ఉంటారండి. ఇంకా ఇక్కడైతే చూసారా, లాస్ట్లో హాట్ వాటర్ అయితే తాగుతున్నాను మళ్ళీ. ఇక్కడ హాట్ వాటర్ తాగేసి, అంటే నైట్ టైం అనమాట, మార్నింగ్ ఒకసారి తాగుతా, ఈవినింగ్ కూడా ఒకసారి అయితే తాగుతాను. ఈవినింగ్ అంటే నైట్ పడుకునే ముందు. డే హాట్ వాటర్తోనే స్టార్ట్ చేస్తా, తర్వాత హాట్ వాటర్తోనే డే కూడా ఎండ్ చేస్తానండి. అస్సలు అంత మంచి ఇది ఉంది హాట్ వాటర్లో, చాలా మంచిది హాట్ వాటర్ అనేది. మనం డయట్ చేసినప్పుడే తాగాలని లేదండి, మనం డైలీ తాగినా కూడా మన బాడీ మెయింటైన్ అవుతుంది అలాగనే. సో నేనైతే మార్నింగ్, ఈవినింగ్, నైట్ కంపల్సరీ హాట్ వాటర్ తాగుతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.